ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ రెండు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాయి. జనం కోసం పనిచేసినా పరాజయం పాలయ్యామన్న ఫీలింగ్ వారిలో ఉంది. అది చాలా వరకు కరెక్ట్ కూడా. హైదరాబాద్ సహా పెద్ద నగరాల అభివృద్ధికి బీఆర్ఎస్ ఎంతో చేసింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే విధంగా సాగునీటి సదుపాయాలు కల్పించింది. ఇదంతా ఒకెత్తైతే ఓడిపోయిన రోజు నుంచి అటు వైసీపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ పాలక పక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నాయి. ఎక్కడా ప్రతిదాడికి అవకాశం లేకుండా డిఫెన్స్లో పడేస్తున్నాయి. ఇటీవలి కాలంలో కేటీఆర్ దూకుడు మరింతగా పెరిగింది. అధికార పార్టీని తూర్పార పట్టే విషయంలో జగన్తో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతలు తమ పార్టీ శ్రేణులపై నమోదవుతున్న కేసుల విషయంలో పోలీస్ శాఖపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా కరీంనగర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెస్తున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతోన్న పోలీసు అధికారులు తాము అధికారంలోకి వచ్చాక విదేశాలకు వెళ్లినా వదిలిపెట్టబోమని, వారిని తిరిగి రప్పించి చట్టపరంగా శిక్షిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.